అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో కృష్ణానగర్ కాలనీ వాసులు గత కొంతకాలం నుంచి ఆయాసము, కడుపు నొప్పి, ఇతర ఇబ్బందులతో అనారోగ్య సమస్యలకు గురయ్యారు. ఏంటి అని అన్ని పరీక్షలు చేసినప్పటికీ ఏమీ నిర్ధారణ కాలేదు. చివరికి పాలు కల్తీ అని తేలింది. ల్యాబ్లో పాల పరీక్ష చేస్తే కేవలం 10% మాత్రమే ఒరిజినల్ పాలు ఉన్నాయి. మిగతా అన్నీ కూడా సోడా, ఇతర కెమికల్స్ కలిపి పాలను విక్రయిస్తున్నారని నిర్ధారణ అయింది. దీంతో ఒక్కసారిగా ఫుడ్ సేఫ్టీ అధికారులకి సమాచారం అందించారు. రంగంలోకి దిగినటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారులు పాలని మరొకసారి పరీక్ష చేసి కల్తీ పాలుగా నిర్ధారించడం జరిగింది. కేసు నమోదు చేయడం జరిగింది. పాల విక్రేత కూడా ఒప్పుకున్నాడు, నాది పొరపాటు జరిగింది అని చెప్పి. ఈ క్రమంలో అందరూ కూడా ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. చాలా జాగ్రత్తగా మీ పాలు ఒరిజినలా కాదా అని తేల్చుకున్న తర్వాతనే వాడాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ఆహారం కల్తీ, పాలు కల్తీ, నీళ్లు కల్తీ, అన్ని కల్తీమయమైంది. అనారోగ్యం బారిన పడుతున్నారు. ఖచ్చితంగా మీరేం తీసుకుంటున్నారు, ఏం తింటున్నారో గమనించి ప్రవర్తించాలని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అమ్మకు దద్దులొస్తున్నాయి, పిల్లల ఇంకా ఫ్యూచర్ బాగుంది, అంతా కల్తీ. ఇప్పుడు కల్తీ లేదు కానీ మిమ్మల్ని నమ్మినమే వేణు పొద్దున్నది ఏంటిది, ఇప్పుడు ఈ పాలే తాగిపోతారు పిల్లలు. వాళ్ళే ఇట్లా ఎముకలు అన్ని డ్యామేజ్ అవుతాయి. పాకెట్ పాలు ప్రాబ్లం అని పోనీ పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.